యవనస్తుల కూడికల రెండవ సెక్షన్లోనికి ఆసక్తితో చేరి వచ్చిన యవన బిడ్డలైన మీ అందరికీ, వారి తల్లిదండ్రులైన వారికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి, ఒక తండ్రి యవనస్తుడైన తన కుమారుడికి ఇస్తున్న హెచ్చరికలు. ఆయన కూడా యవన కాలంలో నుండి వచ్చాడు కాబట్టి యవన కాలంలో ఉన్న ఆ ఇచ్చలు ఎలా ఉంటాయో, వాటిని అనుభవిస్తే ఎలా ఉంటుందో, అనుభవించకుండా ఉంటే ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? కొడుకు తండ్రి చెబుతాడా? తండ్రి కొడుకు చెబుతాడా? ఇప్పుడంతా రివర్స్. కొడుకే తండ్రి చెబుతున్నాడు. ఆయన అంటాడు, గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందంట అని అనుకుంటాడు ఆయన. తండ్రి కడుపులో నుండి మనం వచ్చాం, కానీ మన కడుపులో నుండి తండ్రి రాలా. నీకు తెలియదు, నువ్వు యవనస్తుడు కదా, నీకు ఎంతవరకు తెలుసు అంటే నీకు బాల్యకాలం గురించి ఏమైనా కొంత తెలుసు, యవన కాలం గురించి నీకు పూర్తిగా తెలియదు. తెలియని వాటిని అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా చెప్తే తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? ఒక అనుభవం కలిగిన తండ్రి, యవన కాలమును గురించిన అనుభవం కలిగిన తండ్రి, ఆ యవన కాలంలో ఉండే బాధలను అనుభవించి రుచి చూసిన తండ్రి, ఆ యవన జీవితాన్ని జయించిన తండ్రి తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్న మాటలు. మన వాళ్ళు చెప్పే అన్నీ దీపాలు ఆరిపోయే మాటలు. మన యవన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలన్నీ అవి వేరు. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి అతని యొక్క జీవితం వెలిగింపబడే మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? యవ్వన కాలములో ఎవరికైనా కాలాన్ని బట్టి యవ్వన ఇచ్చలు అనేవి స్వభావ సిద్ధంగా అంటారు కదా, సర్వసాధారణంగా వస్తాయి. అయితే తన కొడుకు చెప్తున్నాడు, తన కొడుక్కి నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఈరోజు మనతో చెబుతున్నాడు యవనస్తుల కొడుకులో, పారిపోవాలా? మేము పిరుగోళం అనుకుంటున్నారా? ఏదో చూపిస్తాం, మా సామర్థ్యం ఏందో చూపిస్తా అని అన్నాం అనుకోండి, బైబిల్ అంటుంది నీ సామర్థ్యం చూపించుకోవటానికి కాదురా, నువ్వు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. దేంట్లో నుంచి? యవనెచ్చల్లో నుండి పారిపోమన్నప్పుడు వాక్యం పారిపోవాలి. నిలబడాల్సిన చోట నిలబడాలి, పోరాడమన్న చోట పోరాడాలి. అది క్రమం, వాక్యం క్రమం. దేవుని వాక్యం అంటుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో, యవనస్తులారా మీకు కొన్ని యవనిచ్చలు ఉన్నాయని నాకు తెలుసు, వాటి నుంచి మీరు పారిపోవాలి. పారిపోకపోతే దాని యొక్క పర్యవసానాలన్నీ నువ్వు అనుభవిస్తావు. తండ్రి అనుభవించి నా కొడుకు ఆ విధంగా ఉండకూడదు, నా పిల్లలు ఆ విధంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు తాగుడికి అలవాటు పడితే, నేను తాగి బాగా నష్టపోయినా, నువ్వు తాగొద్దురా అన్నాను అనుకోండి, మనం అట్ట ఎందుకంటే నేను కూడా తాగుతా. అసలు విస్కీ ఏందో చూడాలి, రమ్ ఏందో చూడాలి, జిన్ ఏందో చూడాలి, లెక్కర్ ఏందో చూడాలి, బీర్ ఏందో చూడాలి, అవునా? అన్నీ చూసి, కానీ అన్నీ పాడైపోయిన తర్వాత నీకు పాడైపోయినాయి కదా, నాకు కూడా పాడైపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాం. చెప్తే వినరు కొంతమంది, వాళ్ళని చేదస్తపోలు అంటారు.
చెబితే అనరు, ఏమన్నంటేనే బాధపడతారు. అదో చేదస్తం. తండ్రి కొడుకుకు చెబుతున్నాడు, నా కుమారుడా, యవ్వన ఇచ్చేల నుండి పారిపోవాలి. యవ్వనంలో కొన్ని కోరికలు ఉంటాయి. ఒకడు అంటాడు, ఆకలైందండి, అన్నం తింటే తప్ప అని ఎవడు అన్నాడు? మరి అలాంటప్పుడు కోరిక కలిగింది, తీర్చుకుంటే తప్పండి? దానికి దీనికి అసలు ఏమన్నా పొందుకుంటుందండి? అసలు ఆకలైందంట, అన్నం తిన్నట్టుగా ఇటు కోరికలు తీర్చుకుంటాడంట. ఇడు అర్థమవుతుందండి? నోరుందని అన్ని తింటావా? 4 సొక్కలు ఇష్టమేసిస్తా పళ్ళెంలో, తింటావా? ఎందుకని నేను అది తింటే కడుపు ఉంది కదని అడ్డమైన గడ్డి తినకూడదు. కడుపు దేవుడు నియమించాడు, కానీ అడ్డమైన వాటిని కడుపులోకి పోసుకోకూడదు. యవన కాలం ఉంది కదా అని చెప్పి ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లుగా తిరగకూడదు. అందుకే బైబిల్ అంటుంది, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. అదే క్రైస్తవ జీవితం. దేవుడు ఏదైనా తోటలోనే అన్నీ తయారు చేసి పెట్టి దాని జోలికి పోవద్దు అన్నాడు. దేన్నైనా తినేయచ్చు, ఆ తోట చెట్ట ఫలము జోలికి మాత్రం వెళ్ళకూడదు. మన వాళ్ళకి అన్నీ కావాలి, అది కూడా కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలంటారు చూసారా? అది కావాలి, ఇది కావాలి. ఏమైంది? ఏ దేవునిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అలా ఉంటుంది. యవ్వనేచ్ఛల నుంచి పారిపోకపోతే నువ్వు ఉండాల్సిన చోట ఉండవు, ఇంకొక చోట ఉంటావు. కాబట్టి మనం పారిపోవాలి. దేవుడు మన నిగ్రహాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే అధికారం ఉందని చెప్పేసి, శక్తి ఉందని చెప్పేసి, బలం ఉందని చెప్పేసి, కాలం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించామనుకోండి, దాని పర్యవసానాలు మనమే అనుభవించాలి. కాబట్టి బైబిల్ అంటుంది మధ్యాహ్న కాల సమయంలో యవ్వన కాలంలో కొన్ని ఇచ్చలు ఉంటాయి. వాటిని పారిపోకపోతే మనం ఎంత ప్రమాదంలో పడతామో దేవుని యొక్క వాక్యంలో మీకు అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలను చెప్పాలని ఈరోజు నేను ఆశపడతా ఉన్నాను. పారిపోయిన తర్వాత ఏం చేయాలి? అక్కడ కొన్ని చెప్తున్నాడు. పారిపోయిన తర్వాత పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, అంటే పారిపోయి ఆ ఇచ్చల నుంచి పారిపోయి పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సమాధానాన్ని అంటాడు. అంటే ఇప్పుడు యవ్వనస్తులు దేన్ని అంటాడాలి? ఎవరు ఎమ్మటపడాలి? అబ్బాయిలు అమ్మాయిలు అమ్మట, అమ్మాయిలు అబ్బాయిలు అమ్మట, వీళ్ళ అమ్మట పోలీసులు పడాలా? వీళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న పడాలా? వాక్యం ఏం చెప్తుందండి? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు వాటి నుంచి పారిపోయి ఎవడో ముసుకేసుకుని ఉండమని కాదు. నువ్వు పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో, వారిని కలుసుకుంటే, వారిని వెంబడిస్తే, వారితో సహవాసం చేస్తే, వారితో సహవాసం చేస్తూ నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఆటి కోసం వెంటబడాలి యవ్వనస్తులు. దేనికోసం? ఈ ప్రేమ అంటే మన వాళ్ళకి అదే గుర్తొచ్చింది. అమ్మాయి మీద అబ్బాయికి, అబ్బాయి మీద ఆ ప్రేమ కాదు నాయన, దేవుని ప్రేమ కొరకైన తపన. తల్లి ప్రేమ గుర్తించిన వాడు, రుచి మరిగిన వాడు, చిన్న పిల్లోడు చూడండి, తల్లి ప్రేమ స్పర్శని గుర్తించిన పిల్లోడు తల్లి కనపడకపోతే ఎంపర్లాడిపోతాడు. ఆడపిల్ల ప్రేమని రుచి చూసినోడు కూడా అంతే, ఆ ప్రేమ కోసం వెంపర్లాడిపోతాడు. క్రీస్తు ప్రేమను గురించి తెలిసిన వాడు ఆ ప్రేమ కోసం పరితపించిపోతాడు. దేవునికి స్తోత్రం. మరి మీకు ఏ ప్రేమలో అనుభవం ఉందో నాకేం తెలుసు, ఎన్ని ప్రేమల్లో అనుభవం ఉందో. మనోళ్ళు ఒకటి కాదు, గట్టికి 2-3 ఇట్లా ఉంటాయి. అన్ని ప్రేమల్లో ఉంటాయి మనకు అనుభవాలు. పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే ఒక సమాజం ఉంది, ఒక గుంపు ఉంది. వారితో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కూడా నీతిని వెంటాడుతున్నారు, విశ్వాసాన్ని వెంటాడుతున్నారు, ప్రేమను వెంటాడుతున్నారు, సమాధానాన్ని వెంటాడుతున్నారు. అవి ముందు పోతా ఉన్నాయి. అవి ముందు పోతా ఉన్నాయి. ఎలాకంటే ముందుగా వీళ్ళు ఆడే అమ్మడబడి పరిగెత్తుతున్నారు.
నచ్చిన అమ్మాయి ముందరికి వెళ్తుంది అనుకోండి, వీడికి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా తాపీగా వెళ్తాడా? వెంట పడతాడు. ఈరోజు యవ్వనస్తులు వెంబడించవలసింది అనుభవం కలిగిన దేవుని సేవకుల్ని, అనుభవం కలిగిన విశ్వాసులని, అనుభవం కలిగిన భక్తుల యొక్క జీవితాలని మనం వెంబడిస్తే వాళ్ళు కూడా దేని కొరకు వెంటాడారు అంటే నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం. వీటి కొరకై యవనస్తులు వెంటాడాలి, వీటి కొరకై యవనస్తులు ప్రయాసపడాలి. ఇది దేవుని యొక్క వాక్యంలో దేవుడు కోరుకుంటున్న సత్యం. దీనికంటే ముందుగా ఏం చేయాలి? పారిపోవాలి. మీకు తెలుసుగా, మీకు తెలియంది ఏముంది? యోసేపు ఏం చేశాడండి? ఒక సందర్భం వచ్చినప్పుడు, వాక్యం లేదా రోజుల్లో? ఉందా? ధర్మశాస్త్రం లేదు, ఉందా? పౌల్లాగా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ ఆ దినాల్లో యోసేపు గురించి రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. యోసేపు తన జీవితంలో ఏం చేశాడండి? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందుచేతంట ఆ భక్తుణ్ణి తన తోటి సోదరుల కంటే, తన తోటి వారందరికంటే దేవుడు హెచ్చించాడట, ఆనంద తైలముతో అభిషేకించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం వీటిని ప్రేమించకుండా ఎవరెవరినో ప్రేమిస్తే, ద్వేషించవలసిన వాటిని ద్వేషించకుండా మనం ఎవరెవరినో ప్రేమిస్తే మన తోటి వారందరికంటే దిక్కుమాలిన జీవితం నీదే అయ్యిద్ది. అంటే పూర్తి రివర్స్గా ఆలోచించుకోవాలన్నమాట ఈ వాక్యానికి. అంటే నీతిని ప్రేమించడం మనకు చేతగాని రోజున, దుర్నీతిని ద్వేషించటం మనకు చేతగాని రోజున, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పనికిమాలినోళ్ళలాగా చూపిస్తాడు. కాబట్టి యోసేపు జీవితంలో ఆ పాపం చేయవలసిన సందర్భం వచ్చినా దానికి లోబడిపోకుండా దాన్ని జయించాడు. కారణం ఏంటంటే నీతిని ప్రేమించాడు కాబట్టి. అందుకే పౌలు అంటాడు, యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. అంటే నువ్వు చేతగాని వాడిగా ఉన్నావని పారిపోమంటలా. నీకు చేతగాదని కాదు, నువ్వెన్ని చేస్తావు, నీకు అన్నిటిలో టాలెంట్ ఉంది. ఎంతో టాలెంట్గా చేస్తాం కదా మనం ఏది చేసినా. అయితే వాటి నుండి పారిపోకపోతే, వాటిలో అలాగే గనక నిమగ్నమైపోతే మనలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యవ్వనేచ్ఛల నుంచి పారిపోకపోయినా ఇంకా పర్యవసానాలు ఇంకా కొంతమంది కొంతమంది అనుభవించారు. మరి ఇంకా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అని కనుక మనం బైబిల్లో చూస్తే, బైబిల్ ఈ విధంగా ఉంటుంది. చదువుదాం దేవుని యొక్క వాక్యంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11 చదవండి. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారండి? ఎందుకు యవనస్తుల కుడికులు ఈ 2 సెక్షన్లు ఈ 3 దినాలు ఏర్పాటు చేశారంటే, దైవ సేవకులకు ప్రభువును గూర్చిన ఒక భయం ఉంది. అందుకే వాళ్ళు అంటున్నారు, మేము ప్రభువును గూర్చిన విషయమైన భయము నెరిగి ఇదిగో యవనస్తులైన బిడ్డలని ఈ కూడికలను ఏర్పాటు చేసి పిలిచి
దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రేరేపిస్తున్నాం. దేవుడు కూడా ఈరోజు ఈ 2వ సెక్షన్లో అంటున్నాడు, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మని ప్రేరేపిస్తున్నాడు. మనకి ఇలాంటి ప్రేరేపణలు అర్థం కావు. ఎవడో ఒకడు వచ్చి అబ్బాయి నిన్నే చూస్తున్నాడు అని అన్నాడు అనుకోండి, వీటికి అసలు ఆలోచనే ఉండదు. కానీ ఆడు చెప్పిన నుంచి ఆడిదే ఇప్పుడే చెప్తాడు, అప్పటి నుంచి కలిగితే నిజమే. నన్ను కూడా ఒక అమ్మాయి గమనిస్తుందా, ఆడు గమనించడం ప్రారంభిస్తాడు, ఇద్దరు గమనించుకుంటారు. అంటే ప్రేరేపణ. పక్కనోడు ఏం చేస్తున్నాడు, చూసావు నేను 4 రోజుల నుండి చూస్తున్నాను, అమ్మాయి నీ అంకే చూస్తుంది. ఇలాంటి ప్రేరణలు మనకు బాగా అర్థమవుతాయి. కానీ క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేరేపించడం కొంతమందికి ఇంకా దేవుని యొక్క వాక్యం మారు మనస్సు పొందమని ప్రేరేపిస్తుంది. అది అర్థం కాదు మనకి. వీళ్ళంటారు, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి ఈరోజు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం. ఈ కూడికలు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు దైవజనుల్లో పెట్టిన దైవ భయాన్ని బట్టి యవనస్తు కూడికలు ఏర్పాటు చేసి యవనస్తులైన బిడ్డలకి ఒక మంచి ఆలోచనలు దేవుని యొక్క వాక్యములో చెప్పి మారు మనసు పొందడానికి, మారు మనసు తగిన ఫలాలు ఫలించటానికి ప్రేరేపింపబడినట్లు ఏర్పాటు చేసినవే ఈ యవనస్తుల కూడికలు. ఈ కూడికల్లో నువ్వు వాక్యం విని నువ్వు ప్రేరేపింపబడాలి. కొంతమంది ప్రేరేపింపబడతారు వాక్యం విని, పిచ్చకోపం ఎక్కి దొక్కొకడికి, ఇది నా గురించే చెప్పాడు, నువ్వు బయటికి రా, తర్వాత నీ ఎవరు అంటారు కొంతమంది. అంటే వాడికి ఏమొచ్చింది వాక్యం వింటే? కోపం. మామూలుగా ఉన్నవాడు కూడా కోపిష్టోడుగా మారు మనసు పొంది నా గురించే చెప్పాడు, మరి యవనస్తుల కూటలో నీ గురించి ముసలోళ్ళ గురించి చెప్పమంటావా, లేదా గోడలుగా చెప్పమంటావా? నీ గురించి మాట్లాడతాడనేగా నువ్వు కూడా వచ్చావు, మరి నీ గురించి చెప్పక ఎవడి గురించి చెప్పాలి మరి? కాబట్టి యవనస్తుల కూడికల్లో దేవుని యొక్క వాక్యం విని మనం ప్రేరేపింపబడాలి, నీతిని ప్రేమించేవారిగా, దుర్నీతిని ద్వేషించేవారిగా. దేవునికి స్తోత్రం. అందుకు ఈ కూడికలు ఫోటోలు తీసుకుని పైకి పంపించుకోవడానికి కాదు. ఏం అయ్యగారు నెలకు కూడం పెడుతున్నాడు, 2 సార్లు మాట్లాడితే ప్రార్థన పెడుతున్నాడు, మొత్తానికి ఏదో ఉంది అని అనుకునేరు. ఇది ఇట్లాంటి ఫోన్లు కెమెరాలు చూస్తే కూడా మనకు అయ్యే వస్తాయి. ఫోన్లు చూడగానే మొత్తానికి మనకు చెప్పట్లేదు, కానీ అయ్యగారు మొత్తానికి పైకి పంపిస్తున్నట్టున్నాడు. మీరేం నిజం చెబితే నమ్మరు, మీతో వచ్చిన తెప్పలేదు. మీరు ఏది చెప్పినా మీరు అపార్థం చేసుకుంటారు. అందుకే పొద్దుటి నుండి మేము ఒత్తుకుంటాను ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏదో ఫేస్బుక్ నేను మొన్న అన్నకి చెప్పాను, అన్న ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టి, నేను రాలేదు కదా మేము కూడా వింటామంటే పెట్టారు. ఈరోజు రానోళ్ళు వింటారుగా అందుకని పెట్టాం. పెట్టినందుకు మాకు వ్యూస్ ఏమి రావు, వ్యూస్ వచ్చినందుకు డబ్బులు ఏమి రావు. ఇక అట్లా వస్తే ఇంకంటే ఇట్లాంటి కూడికలు 2-3 పెడతాం మేము. అట్లాంటి వచ్చే మార్గాలు ఏమైనా ఉంటే ఇట్లాంటివి నేనైతే రోజుకోవడం పెడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అవి లేక నెలకోసారి పెట్టుకుంటున్నాం. అట్లాగని మిమ్మల్ని ఏం చేతులు చేసి అడగము, మీరేం భయపడమాకండి. నెలకోసారి కూడిక్కి అడగము, సంవత్సరానికి ఒకసారి కూడిక్కి మేము అడగం. ఇస్తే కాదనం, అర్థమవుతుందా? బలవంతమే ఉండదు. ఇస్తే మాత్రం కాదనం. ఎట్లాంటి కూడికలు ఈ ఊర్లో అయ్యగారు ఇంకొక ఊర్లో పెడతాడు, అర్థమవుతుందండి? కాబట్టి ఇవి ఎందుకు అంటే యవనస్తులైన బిడ్డలు ప్రేరేపింపబడాలి. యవన కాలం వచ్చింది, అరా కాళ్ళలాగా పెరిగావు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇక అప్పుడు పెళ్ళి ఆలోచన లేనివాడు కూడా అమ్మాయిని చూసాం, ఒకసారి చూస్తాం మరి ఫోటోలో, ఇక ఆ రోజు నుంచి ఇక ఆడి మైండ్ పాడైపోద్ది పాపం ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి. మరి ఇట్లాంటి అమ్మాయి మళ్ళీ వచ్చిద్దో రాదో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు కదా, చూడగానే ప్రేమ పుట్టుకుంది. ఫస్ట్ అసలు వాడికి మనసులో లేదు, కానీ పక్కనోడు వాళ్ళ బాబాయ్ మేనమామ వచ్చి చూడు మరి మా అమ్మాయిని చూసుకోవా అన్నాడు వచ్చి. అప్పటి నుంచి వాడికి మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అదే చూపులు వాడికి. ప్రేరణ అండి, ప్రేరేపించటం. బాగున్న వాడిని కూడా కదిలిచ్చి ప్రేరేపిస్తారు.
ఈ కూడికలు నువ్వు లోకంలో ఉండి చండాలపోవడమైనా ఎంత పనికిమాలినోడవైనా ఈ కూడికల ద్వారా కొంత నిన్ను కదిలించటానికి ఈ కూడికలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనసును కాస్త కదిలిస్తే, దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తే నువ్వు మారు మనసు పొందుతావని, నీ మనస్సుని మార్చుకుంటావని. అందుకని పని పాట లేక పెట్టలా. అర్థమవుతుందండి? అసలు వీడు ఏగలు తోలుకుంటున్నారు, అసలు సేవ లేదు మొత్తానికి, అందుకే కూడికలు పెడుతున్నట్టున్నారు అనుకున్నారు మీరు. అనేకుల యవన బిడల ప్రయోజనము కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. అయ్యగారు కృతజ్ఞత గుడికి పెడుతున్నావు, ఉపవాస ప్రార్థన పెడుతున్నావు, నాయన యవనస్తుల గుడికి పెట్టవా అని ఆయనకి ప్రేరేపణ కలిగితే, ఇది మొట్టమొదటి యవనస్తుల కూడికి అంటే ఇది నేను అన్నాను. కానీ అంతేనా? మొట్టమొదటి యవనస్తుల కూడిక. ఆయన్ని దేవుడు ప్రేరేపిస్తే ఆయన మమ్మల్ని ప్రేరేపించాడు. ఆయన వరకు పెట్టుకోవచ్చుగా, ఆయన వరకు పెట్టుకోకుండా మమ్మల్ని కూడా కదిలిచ్చి మాకు కూడా ప్రేరణ కలుగు చేస్తే మేము కూడా ప్రేరణ కలిగి ఈ రెండో రోజు మీ మధ్యకి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ప్రేరేపింపబడి యవనస్తుల్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మేము ప్రేరేపించడానికి ఇక్కడికి వచ్చాం. దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు, ఆయన మమ్మల్ని ప్రేరేపించాడు. నన్ను దేవుడు ప్రేరేపిస్తే కొన్ని మాటలు ఇప్పుడు ఇక మీరు ప్రేరేపింపబడతారా, ఇక స్పందన లేని శవాలలాగా ఉంటారా అనేది అది మీ ఇష్టం. ఇక ఒక శవాన్ని పడుకోబెట్టి ప్రేరణ కలిగే మాటలు చెబితే ఏమొచ్చిందండి ప్రేరణ? అది సచ్చిన శవం కదా, సచ్చిన శవం కదా. మీరు అలా ఉండమాకండి. సజీవులం కదా మనం. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం, చూడగలిగిన కళ్ళని ఇచ్చాడు. వింటూ ఉండగా మనం ప్రేరేపింపబడాలి ఈ కుడికిల్లో. ఈ కుడికిల్లో కూడా నువ్వు ప్రేరేపింపబడకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు. ఇంకా ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు కానీ బాప్తీసం పొందడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు కానీ ముందుకు రాడు. కాబట్టి బైబిల్ అంటా ఉంది, నీవు యవ్వనరిచ్చుల నుండి పారిపోవాలి. పారిపోయి ఏం చేయాలో కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడింది. కొంతమంది పారిపోకుండా అలాగే ఉన్నారు. అలాగే ఉండటం మూలంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం కొరింథీ రాసిన 2వ పత్రికలో ఒక మాట చదివాం. ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుషులను వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు చూద్దాం ఆ సేవకులు. కొరింథీకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇంకేమంటున్నారండి? మేము ఆయనతో పనివారమై మీరు పొందిన, ఇప్పుడు యవనస్తుల కూటంలోకి వచ్చావంటే నువ్వు దేవుని కృప పొందినవాడివి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మల్ని 2 చేతులు దండం పెట్టి, రే కుర్రోళ్ళారా, నా పిల్లలారా, 2 చేతులు దండం పెట్టి చెప్తాను మీకు, దేవుని కృపని మీరు వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థం చేసుకుంటే ఏమవుతుందో నేను చెప్తాను. దేవుని ప్రేమని, కృపని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని కూడా మన వాళ్ళు విని వ్యర్థం చేసుకుంటారు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్నంతకాలం ఏమి ఉండవు తిప్పలో. అపార్థం చేసుకుంటేనే వస్తాయి నానా తిప్పలు. వాక్యాన్ని కూడా అంతే అర్థం చేసుకోవాలి. దేవుని కృపను, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని వేడుకుంటున్నాడు అంటండి. దేవుని కృపను బట్టి ఈరోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. అందుకే భక్తులు పాడుకున్నారు, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, నీ బ్రతికి ఉన్నానంటే నీ కృప,
జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు అని పాడుకున్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఏ యోగ్యత నాలో లేదు, ఏ పరిశుద్ధత నాలో లేదు, అయినా బతుకున్నాం. ఈరోజు బ్రతుకున్నామంటే నీ నీతి కాదు, నీ యథార్థత కాదు. కొంతమందికి స్టోరీ ఎత్తుతారు, మా పితరులు అంటారు. ఇక చరిత్ర, ఎవరి చరిత్ర కూడా కాదు నాయన, కేవలం దేవుని కృప. కేవలం దేవుడు నీ ఎడల చూపిన ఈ కృపని ఈ యవనస్తుల కూడికల్లో నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థం చేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు దేవుని యొక్క వాక్యంలో అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకునే వాళ్ళు ఏం చేశారో కూడా దేవుని యొక్క వాక్యంలో చెప్తాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎలా అనగా, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను, చూడండి, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. వీళ్ళంట, యోధా రాస్తున్నాడు, భక్తుడైన యోధా, వారు భక్తిహీనులయ్యారు. వారు భక్తిహీనులై దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకుంటున్నారు. అంటే దేవుని యొక్క కృపని వినియోగపరుచుకోవడం చేతగాక దుర్వినియోగం పరుచుకుంటున్నారు. దేవుని కృపని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడిని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారు? కామాతురత్వంలో ఉన్నారు. అంటే అదొక యవ్వనేచ్ఛల్లో ఉండిపోతున్నారు. దేన్ని అడ్డం పెట్టుకుని? దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు ఇంకా ఏం చేశారంటే అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. వాళ్ళు భక్తిహీనులు అని బైబిల్ చెప్తా ఉంది. భక్తిహీనుల ఎడల కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. భక్తిహీనులైన యవన బిడ్డలు ఉన్నారు, వారి ఎడల కూడా దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు. ఎందుకు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? ఎందుకు? దాని మూలంగా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా అంటుంది. చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని మీరు ఎంచుకొనుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ప్రభు యొక్క దీర్ఘశాంతం దేనికి అంటే రక్షణాధారమైనది. ప్రభు యొక్క దీర్ఘశాంతం మన రక్షణకి ఆధారం. దేవుని యొక్క కృప మన రక్షణకి ఆధారం. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించటానికి ఆధారం దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క కృప. ఈ దేవుని యొక్క కృపని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువునైనా లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎందుకు? దేవుని యొక్క కృప
మన మీద ఇంకా నిలిచి ఉంది. ఎందుకు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు? ఇంకా ఏ విధంగా తిరిగినా దేవుడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడుగా, చెవులు మూసుకున్నవాడుగా, నోరు తెరవని వాడుగా ఎందుకు ఉంటున్నాడు ఇంకా అంటే, ఆ దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందటానికి ఈ ప్రేరేపిస్తున్నదే దేవుని యొక్క కృప. ఈ దినాలు ఎలాంటివండి? ఎందుకు ఇచ్చాడు ఈ దినాలు? ఎందుకు పొడిగిస్తున్నాడంటే, మారు మనస్సు పొందుటకు ప్రేరేపించుచున్న ఈ దినాలు. ఆ కృప ఏం చేస్తుందంటే, ఈ నేడైనా మార్పు చెందు, రేపైనా నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని కనుక నువ్వు పరీక్షిస్తే, దేవుడికి కూడా దీర్ఘశాంతం అంతయో కూడా దిగిపోయి రోషము కలిగిన దేవుడు అయిపోతాడు, ఉగ్రుడు అయిపోతాడు. ఆ ఉగ్రత పాలు అవ్వక మునిపే యవన బిడ్డల్ని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని కృపని అడ్డం పెట్టుకుని కామాతరతులో ఉన్న యవనేచ్ఛలతో మునిగి తేలుతున్న యవనస్తుడా, యవనురాలా, దేవుని వాక్యం అంటుంది, ఇంకా ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే, నువ్వు మారు మనసు పొందాలి. యవనేచ్ఛల్లో నుండి నువ్వు పారిపోవాలి, యవనేచ్ఛలను నువ్వు విసర్జించాలి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. అందుకనే దేవుడు ఇంకా నీ మీద ఏం చూపిస్తున్నాడు? అనుగ్రహం చూపిస్తున్నాడు. అన్ని తిరుగులు తిరిగినా ఇంకా రోగం రాలా. అర్థమవుతుందా? అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. తాగుతున్నాను, తిరుగుతున్నాను, ఆడుతున్నాను, ఏమన్నా ఉందా? వాళ్ళు అంటారు, ఏమి లేనోడు మీరు చూడు ఎన్ని రోగాలు ఉన్నాయి నీకు, రోజు వేసుకుంటా అదే మందు అన్ని రోగాలకు నాకు, కాబట్టి నాకు రోగమే రాదంటారు వాళ్ళు. నువ్వు వాటి నుంచి పారిపోకపోతే, దేవుని కృపను అడ్డం పెట్టుకుని దేవుని శాంతాన్ని, అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని తృణీకరిస్తే తర్వాత వచ్చింది. ఇప్పుడు కరోనా ఇప్పుడు పరిస్థితులు చూస్తేనే మన వాళ్ళు వణిగిపోతున్నారు కదా. ఇది ఒక దేవుని ఉగ్రత. 2 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాం కదా. ఉగ్రత వచ్చింది, పానీ అన్న 2 సంవత్సరాలు కూడా దాటిపోయింది, పోయింది ఏమన్నా, ఏదో కాస్త ఉపశమనం, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఆయన దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తే, ఆ దీర్ఘశాంతాన్ని కనుక ఆ గీత దాటితే ఆయన ఏమవుతాడంటే ఉగ్రుడు అయిపోతాడు. దేవుని కృపని వ్యర్థం చేసుకుంటున్న ప్రతి ఒక్కరు రోజు రోజు కంట ఏం సమకూర్చుకుంటున్నారండి? ఉగ్రత దినమందు ఉగ్రతని సమకూర్చుకుంటూ ఉన్నారు. అందుకే కింద ఒక భాగం ఉంది, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి బతిమాలుతున్నాడు దైవజనుడు, మీరు పొందిన దేవుని కృపని యవనస్తులరా మీరు వ్యర్థం, దేవుడు కృప చూపిస్తున్నాడని, దేవుడు మౌనంగా ఉంటున్నాడని, నేను ఎట్లా తిరిగినా అంత సవ్యంగా జరిగిపోతుందని కొంతమంది అనుకుని అలాగే బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని గనక మనం తృణీకరిస్తే, ఆ పరిస్థితులు దేవుని ఉగ్రతకి దారితీస్తాయని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మరికొన్ని విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16 నుండి చదవండి. 16 నుండి, భక్తిహీనుడితో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? చూడండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూడండి, ఇక్కడ ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటివాడనని నీవు అనుకుంటివి. అయితే
నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదు. వాళ్ళు అనుకుంటున్నారంట, ఆఫ్టర్ ఆల్ దేవుడు మనలంటాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఇన్ని తిరుగులు తిరిగిన ఏం చేస్తాడు, ఆయన నన్నేం చేస్తాడు అన్నట్లుగా. దేవుడు అంటున్నాడు, పైన కొంచెం చిట్టాంత చదివాడు కదండి, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నారు. ఎవరి భక్తిహీనులు? దేవుని కృపని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారే. దేవుని కృప ద్వారా ఈ రోజులో నుంచి మరొక రోజు, ఈ గంటలో నుంచి మరొక గంట, ఈ యొక్క నిమిషం నుండి మరొక నిమిషం కేవలం దేవుని కృప ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటి దేవుని కృపను ఒకవైపు అనుభవిస్తూ నీ యొక్క కోరికలకి ఇచ్చలకి దేవుని కృపను అడ్డం పెట్టుకుని ఆయన ఏం చేయట్లేదులే అని చెప్పేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే దేవుడు ఆల్తో అంటున్నాడు, నా కట్టడలని వివరించుటకు అసలు నీకేమి, నా నిబంధన అసలు నీ నోట. అంటే లోకంలో సామెత అంటారు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అంటారు, చూసారా? దెయ్యాలు దేవుడు మాటలు చెబుతేట్టుంటాయి, అట్లా అన్నమాట. ఆశ్చర్యంగా ఉంటుంది. భక్తిహీనులతో అంటున్నాడు, చేసే అన్ని దరిద్ర పనులు చేయటం, మళ్ళా దేవుని గురించి చెప్పటం. ఇట్టి పనులు చేసినా నేను మౌనినై, అర్థమవుతుందండి? దేవుడు మాట్లాడు, ఇట్టి పనులు అంటే నీ తిరుగుళ్ళు ఏంటో, నీ వ్యవహారం ఏందో నీకు తెలుసు, నా వ్యవహారం ఏందో. మనం ఏమనుకుంటున్నాం, మౌనంగా ఉన్నాను ఇప్పటివరకు, అందుకు నేను కేవలం నీ వంటి వాడిన నువ్వు అనుకుంటున్నావు. మనము దేవుడు ఒకటండి, కేవలం నీ వంటి వాడిన నేను అనుకున్నాను. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులంతా నీ చిట్టాంతా మొదలుపెట్టి నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఏం జరగట్లేదు, ఆ రోజు జరుగుతున్నట్లుగానే బాగానే జరిగిపోతుంది అని అనుకోవటం, అది భ్రమ. ఏమంటారు దాన్ని? భ్రమ. సంసోను జీవితంలో, సంసోను నాజీరు చేయబడినవాడు కదండి, ప్రతిష్ఠుడు కదా యెహోవాకి. ఆయనకు ఒక బలహీనత ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఆయనకు అదొక బలహీనత. ఆ బలహీనతను బట్టి నాజీరు చేయబడ్డానన్న సంగతే మర్చిపోయాడు అతను. నేను ఇలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు మన విశ్వాసులం, ఇది విశ్వాసులకు తగింది కాదు. నోటి నుండి అడ్డమైన మాటలు మాట్లాడటం విశ్వాసులకు తగింది కాదు. కొన్ని సేవకులకి తగినవి కావు, కొన్ని పిల్లలకి తగినవి కావు. ఇవి వారికి తగినవి కావు. మనకు అర్థమైపోద్ది విశ్వాసులు ఎలా ఉండాలి, ఏవి ఎవరికి తగినవి అనేవి. కొంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటామనుకోండి, అసలు విశ్వాసి మన పేరే కానీ ఆమెలో ఆ లక్షణాలు మనకు కనపడు. ఇవి వారికి తగినవి, ఇవి సేవకులకి తగనివి. కాబట్టి మనం యేసు రక్తంలో కొనబడిన వాళ్ళం, కడగబడిన వాళ్ళం కాబట్టి మనకి కొన్ని తగినవి కావు. చీకటికి వెలుగుకి పొట్టెట్ట కుదరదు, విశ్వాసికి అవిశ్వాసికి కూడా పొత్తు కుదరదు. కాబట్టి మనకి తగినట్లుగానే మనం ఉండాలి. సేవకుడికి తగినట్టుగా సేవకుడు, విశ్వాసికి తగినట్టుగా విశ్వాసి, భక్తుడికి తగినట్లుగా తన లిమిట్లో తాను ఉండాలి. దాన్ని క్రాస్ చేస్తే పేరుకి విశ్వాసం అవుతాడు, పేరుకి విశ్వాసం అవుతాడు, పేరుకి సేవకుడు అవుతాడు, కానీ అంతకు మించి ఏమవడం. అందుకే బైబిల్ అంటా ఉంది, దేవుణ్ణి మనం ఆయన వంటి వారిగా మనం అంచనా వేసుకోకూడదు, ఆయన వంటి వాడిగా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మన కన్నుల ఎదుట ఉంచి మనల్ని ఏం చేస్తానంటున్నాడండి, గద్దిస్తానంటాడు. కాబట్టి మనకి తగినవి కొన్ని ఉన్నాయి, తగనవి కొన్ని ఉన్నాయి. దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి.
మీకు అర్థం కావడానికి మరొక భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవునిని విసర్జించి వ్యభిచరింతురు. ఈ ఇచ్చల్లో నుండి మనం బయటికి రాకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏంటయ్యా అంటే, ఇందాక భక్తిహీనుల గురించి చదువుతూ దేవుని కృపని కామాతురతకి వినియోగించి అద్వితీయ నాథుడగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వాళ్ళు విసర్జిస్తున్నారని మనం చదివాం. భక్తిహీనులు ఇందాక దేవుణ్ణి విసర్జించినట్లుగా మనం చూసాం. ఎందుకని అంటే వ్యభిచార క్రియలు చేయటం చేత, వ్యభిచార క్రియలు చేయటం చేత, ద్రాక్షారసం పానము చేయుట చేత, మద్యపానము చేత మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుడి మీద ఉండాల్సిన మైండ్ ఇప్పుడు దేని మీద ఉంది? మందు బాటిల్ మీద ఉంటుంది. దేవుడి మీద ఉండాల్సిన మైండ్ దేని మీద ఉంటుంది? వ్యభిచార క్రియల మీద ఉంటుంది పూర్తిగా. అంటే వీటిలో నుంచి పారిపోని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే మతి చెడిన వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. ఆ కోరికలతో ఏమైంది? వాళ్ళకి మతి చెడిపోతుంది. ఆ మద్యపానము చేత ఏమవుతుంది? మతి చెడిపోద్ది. ఈ మతి చెడిపోయి వారిలో వ్యభిచార మనస్సు ఉండటం మూలంగా వాళ్ళు త్రోవ తప్పిపోతారు. కాబట్టి తమ దేవునిని విసర్జించి మరలా వ్యభిచరిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ అంటుంది, దానిలో నుండి యవనుడా నువ్వు పారిపోవాలి. ఇరికింపబడితే, దేవుణ్ణి ఎరిగిన భక్తుడివే నువ్వు దాంట్లో ఇరికింపబడితే ఏమైద్ది? సంసోను జీవితం ఇందాక మనం చూసాం కదా. ప్రతిష్ఠుడు నాజీరు చేయబడ్డానన్న సంగతి కూడా మర్చిపోయాడు. సేవకుడికి తగినట్లుగా ఉండలేకపోయాడు. కానీ దేవుని కృప అతన్ని వెంబడించింది. దేవుని కృప అతని కొరకు కనిపెట్టింది. కానీ అతను అనుకుంటున్నాడు, నేను ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా, ఎన్ని దరిద్ర పేషాలు వేసినా, నాలో ఎన్ని బలహీనతలున్నా దేవుని ఆత్మ సమయానికి నా మీద బలంగా దిగి వస్తుంది. ఎన్ని దరిద్ర పనులు చేసినా దేవుడు తన ప్రజల కోసం తన సేవకుణ్ణి వాడుకుంటాడు. అద్భుతాలు కూడా చేస్తాడు, మహత్కార్యాలు కూడా చేస్తాడు, స్వస్థతలు కూడా చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎలాంటి వాళ్ళని రేపు దేవుని రాకడ వచ్చిన తర్వాత అడిగితే, మీ నామమున అద్భుతాలు చేయలేదా, ఇవి చేయలేదా అంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. అంటే అద్భుతాలు జరగలేదా? జరిగాయి. స్వస్థతలు జరిగాయి. ప్రసంగం బాలా? అసలు మామూలుగా లేదు, మండిచ్చాడు. ఆ రోజు ప్రసంగం మండిచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, అక్రమములో ఉన్నవాడా నా యొద్ద నుండి తొలగిపో అని చెప్తాడు దేవుడు. అంటే ఎన్ని బలహీనతలున్నా దేవుడు వాడుకోవటం సంసోను ఆపల. ఆ సమయానికి దేవుని ఆత్మ బలంగా సంసోను మీదకి దిగి వచ్చినా, అసలు ఎట్లా తిరిగినా సరే చిటికేస్తే దేవుని ఆత్మ వస్తుంది, పిలిస్తే పలుకుతున్నాడు దేవుడు అని బాగా మనసు మదించింది. ఏమైంది? ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. పారిపోవలసిన వాడు ఇరికింపబడ్డాడు, పట్టబడ్డాడు. మన పాపం మనల్ని ఏం చేస్తుందంట? పట్టుకుంటుంది, పట్టించిద్ది. ముందర రమ్మంటది, తర్వాత సీసీ కెమెరా పెట్టి పట్టించిద్ది. ఆ కెమెరా ఉన్నట్టు మనకు తెలియదు. ముందర రమ్మంటది, రా అంతా బాగుంటుంది, ఎవరు లేరురా అంటది, పట్టించిద్ది. తర్వాత ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది. కాబట్టి సంసోను తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే మొదట్లో కాస్త భయం ఉండేది, తర్వాత దేవుడు అంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది. ఎట్లా అంటే చాలు అన్నీ తెగిపోతున్నాయి.
ఏమనుకున్నారు అంటున్నాడు. ఇక అట్లుంది, నా జోలికి వస్తే ఇంతే అంటున్నాడు. బాగా నా స్థలానికి ఎక్కింది, బాగా ఎక్కిపోయింది, గర్వం ఎక్కిపోయింది. దేవుడు ఒకరోజు అతనికి తెలియకుండానే యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసిన సంగతి అని ముందలు చెప్పాడు. జాగ్రత్త అని చెప్పాడు. నాజీరుని కాపాడుకోలేకపోయాడు, ప్రతిష్ఠితుడిగా బ్రతకలేకపోయాడు. కనీసం ఏదో ఒక విధంగా అని చెప్పి చాలా టైం ఇచ్చాడు దేవుడు. మరి ఈయనకి మరి ఏంది, మరి నీ వద్ద నుంచి నా ఆత్మ తీసుకోబోతున్నా, మరి ఏం పర్మిషన్ ఇస్తావా లేదని అడుగుతాడేంటి దేవుడు? ఏమండి, నా తిరుగులు నేను తిరుగుతాను, నువ్వు మాత్రం నేను ఎక్కగానే రావాలి ఆత్మ అంటే నేను పర్మిషన్ అడుగుతాడు దేవుడు? యెహోవా ఆత్మ అతనిని ఎడబాసిన సంగతి అతనికి చక్కగా పడుకున్నాడు. కత్తిరేశారు అనుకుంటున్నాడు. పొద్దున్నే సంఖ్యలు వేశారు, ఈడ్చుకెళ్ళారు, కళ్ళు పీకారు. అర్థమవుతుందండి? దేవుని మాటలు లేవు. ఎందుకంటే క్షేమకాలంలోనే దేవుడు మాట్లాడతాడు. క్షేమకాలంలో మనోళ్ళు యవనస్తులకు కూడా అన్నీ బాగున్నప్పుడే, రే వయసు ఉంది, యవన కాలం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నప్పుడే రా దేవుని దగ్గరికంటే చూద్దాంలే బావా తర్వాత వస్తా. అర్థమవుతుందా? తర్వాత వస్తాడంట. అన్నీ బాగున్నప్పుడు రాడు. కాలో చెయ్యో ఎరగటమో లేకపోతే ఏదన్నా మైండ్ పోవటమో జరగాలి. అర్థమవుతుందండి? కాబట్టి సంసోను జీవితంలో ఏమైంది? దేవుని కృపని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా తిరిగాడు, స్వేచ్ఛగా తిరిగాడు, దేవుని భయం లేకుండా తిరిగాడు. న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు న్యాయాధిపతిగా ఉండకుండా తన ఇష్టానుసారంగా ఉంటే దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించాడు, దేవుని అనుగ్రహాన్ని తృణీకరించాడు, దేవుని సహనాన్ని తృణీకరిస్తే నాజీరు చేయబడిన వాడినే వదిలిపెట్టలే. నిన్ను వదిలిపెడతాడా? నాజీరు చేయబడిన వాడిని వదిలిపెట్టల. ప్రతిష్ఠుడిగా బతకవలసిన వాడు ప్రతిష్ఠుడిగా బతకపోతే విడిచిపెట్టల. చక్కగా గుండు గీశారు, ఈడ్చుకెళ్తున్నారు. సామాన్యుడు కదండి, మనలాంటి సామాన్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ లేదు అతన్ని. అప్పుడు ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. భరించలేనయ్యా నీ మౌనము అని ఒక కీర్తన పాడుకున్నాడు అక్కడ. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నే నలసితి. నీ ప్రేమ కాదని నేను వెళ్ళిపోయాను, నీ తోడు లేక ఇప్పుడు ఎట్టున్నాను, పరిస్థితి అంతా తారుమారైపోయింది. భరించలేనయ్యా ఇప్పుడు నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము అని సంసోను గారు అక్కడ ఒక గీతం పాడుకున్నాడు. దేవుడు మాట్లాడటం మానేశాడు, ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. పశువులు చేయవలసిన పని ఒక్కడు చేశాడు. ఎందుకు ఈ పర్యవసానం సంసోను జీవితంలో ఆ గతి ఎందుకు పట్టింది అంటే దేవుని అనుగ్రహాన్ని కేవలం తృణీకరించాడు. అంటే కేవలం దేవుడు మనలాంటి ఏం చేస్తాడు దేవుడు అంటాడు, రమ్మను చూసుకుందాం అంటాడు ఇంకొకడు. నువ్వు సూర్యుడినే చూడలేవు, దూడిని చూస్తా ఉంటారు. నువ్వు రాని శాపం అంటాడు, నువ్వు జ్వరం తట్టుకోలేవు, శాపం తట్టుకుంటావా? మరి అట్లా ఉంటాయి. అందుకే ప్రసంగి అన్నాడు, బాబు ఆయన ఆకాశం మంది ఉన్నాడు, నువ్వేం భూమి మీద ఉన్నావు, నీ మాటలు కూడా ఎక్స్ట్రాలు వస్తే కట్ చేసి పడేస్తాడు. ఎక్స్ట్రాలు చేస్తే రైతు ఏం చేస్తాడండి, విచ్చలవిడిగా పెరగకుండా చెట్టుని క్రమంగా పెరగటానికి కత్తిరిస్తాడు, నరికేస్తాడు. కాబట్టి ఎక్స్ట్రాలు వచ్చినప్పుడు కూడా సంఘంలో సేవకుడు వాటిని నరకాలి. మొహమాటం లేకుండా నరిగితేనే ఆ బిడ్డలు ఆత్మీయంగా చక్కగా నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన దినాల్లో యాజకుడి దగ్గర కత్తిరి ఉండేది, తెలుసా మీకు? దీపాలని వెలిగించినప్పుడు అవి బాగా మాడి ఊడిపోయేటట్టుగా ఉంటే మళ్ళా దాన్ని కత్తిరించి యాజకుడు ఏం చేస్తాడు, మళ్ళా దాన్ని వెలిగిస్తాడు. మన వాళ్ళు వెలిగి బూడిద కొట్టుకుపోయి ఉంటారు. ఒక్కోసారి యాజకుడు మళ్ళా కత్తిరేస్తూ ఉండాలి, అప్పుడు మళ్ళా దేదీప్యమానంగా వెలుగుతారు.
కాబట్టి సేవకుడు సంఘంలో కత్తిరేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి, నరుకుతూ ఉండాలి. లేకపోతే మనోళ్ళు మామూలుళ్ళా ఏమండి, మామూలుళ్ళా ఎట్లా పడితే అలా పెరుగుతారు. ఎలా పడితే అలా సంఘంలో పెరగటానికి వీలు లేదు, నరకటమే. మొహమాటం లేకుండా నరికి అవతలేస్తే కొత్త చిగుర్లు సక్రమంగా వస్తాయి. దేవునికి స్తోత్రం. నరకపోతే పోతే పని ఎట్ట కూడా పెరుగుతారులే. ఆ ఇంట్లోకి ఒక కొమ్మ, ఈ ఇంట్లోకి ఒక కొమ్మ, ఎదురింటికి ఒక కొమ్మ. పెంచేది నువ్వు, తినేది ఆడు. అర్థమవుతుందా? పెంచేదేమో నువ్వు, ఆడేం ప్రయాసపడ్డ పక్కనోడు. ఇప్పుడు ఇంటి చెట్టు, ఇప్పుడు ఇల్లు దాటి ఇంట్లోకి వెళ్తే ఆడిదేనా చెట్టు? కొయ్యటమే మనోళ్ళంతా. కాబట్టి క్రమంగా పెరగాలి. వాళ్ళు దేవుని మందిరములో నాటబడిన వారై ఆవరణముల్లోనే వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. ఇది క్రమం. ఆవరణం దాటి అటు ఇటు పోకూడదు. ఆవరణములో అనేకులకి మేలుకరంగా వర్ధిల్లాలి. కాబట్టి ఇట్లాంటివి ఎక్స్ట్రాలు వచ్చినప్పుడు కట్ చేస్తాడు దేవుడు. సంసోనికి ఏం చేశాడు? కట్ చేయటం కాదు, పూర్తి గుండు గీశాడు. ఆత్మ లేదు, ఘోరమైన పశ్చాత్తాపం. అక్కడ ఒక్కసారి కృప చూపించిన ఆయన, ఒక్కసారి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో అడుగుతున్నాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రాణనాథుడా, నా రక్షక అని ఆడ ప్రార్థనతో ప్రభుకి, పాటలతో ప్రభుని ప్రార్థన చేశాడు. నాతో నీవు ఒక్కసారి రోజేమో మాట్లాడినప్పుడు ఆమెతో మాట్లాడాడు, అంతే కదండి. రోజు దేవుడు మాట్లాడుతున్నావు, రే నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నువ్వు ప్రతిష్ఠుడివి, నువ్వు న్యాయాధిపతివి, ఇది నీకు తగింది కాదు అని రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు సేవకుడివి, ఇది నీకు తగింది కాదు, నువ్వు విశ్వాసవి, ఇది నీకు తగింది, రోజు మాట్లాడతాడు. కానీ మనం ఇంకొకరితో మాట్లాడతాం, మనకు కూడా అదే గతి పట్టిద్ది. నీకు కూడా అట్ట గుండు గేగక మునిపే, కత్తిరేయక మునిపే సక్రమంగా దేవుని సన్నిధిలో పెరగాలి. అర్థమవుతుందండి? పెరగకపోతే అంతే ఉంటుంది, ఇష్టం వచ్చినట్లుగా పెరగకూడదు. వరి చూడండి ఎలా పెరిగిద్ది, ఎట్లా పోయిద్దండి, ఇట్లా సక్రమంగా పెరగాలి. క్రమం అది. కిందకు చూస్తే పెరుగుతాయి కొన్ని, క్రమం కాదు అది. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వెవరు, మనమెవరు అని చెప్పాను ఉదయం, విలువ పెట్టి మనకి కొన్ని తగినవి కాదు నాయన. కొంతమంటారు కుటుంబంలో, ఒరే మన కుటుంబానికి అమ్మాయి తగింది, ఆ అమ్మాయిని తప్ప ఎవరినైనా తెచ్చుకో, అడుక్కు తినేనని తెచ్చుకో, చేర్చుకుంటా, దాన్ని మాత్రం ఇంటికి తేవద్దు అంటారుగా. ఎవరినైనా చేసుకో, ఆడిని మాత్రం చేసుకో మాకు అని బతిలాడతారు. చూశారు మనోళ్ళు. అంటే మనకు తగినవి కావు, మన ఇంటికి తగింది, మన కుటుంబంలోకి రావాల్సిన వ్యక్తి కాదురా బాబు అని దండం పెడతారు. మనము లోకంలోనికి వెళ్ళి ఇష్టానుసారంగా తిరగటానికి తగని వారం మనం. దేవునికి స్తోత్రం. యేసు రక్తము చేత కొనబడిన వాళ్ళం, హల్లెలూయా. యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళం, హల్లెలూయా. కాబట్టి మనకి కొన్ని
తగినవి తగునమ్మా నేను వెళ్ళామనుకో, గుండు గీగుచ్చుకుని రావాలి ఇక తర్వాత. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు మనతో సంసోనుతో మాట్లాడినప్పుడు లెక్క చేయలా, ఎక్కువగా ఆమెతోనే గడిపాడు, ఆమెతోనే మాట్లాడాడు, ఆమెతోనే ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో ఎక్కువ మనం ఉంటాం, దేవునితో ఎక్కువ మనం దేవుని మాటలు లెక్క చేయకుండా దేన్ని ప్రేమిస్తున్నావో దానితో ఉంటే, వేటిని ప్రేమిస్తున్నావో వాటితోనే ఉంటే ఒక రోజున అలాంటి పరిస్థితులు మన జీవితంలోనికి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, సంసోను జీవితంలో ఆ వ్యభిచార మనస్సు ఉండుట వలన అతని మైండ్ చెడిపోయింది. ఏమైందండి? చెడిపోయింది. ఈ తాగుబోతుతనం మూలంగా మైండ్ ఏమైపోద్దండి అంటాడు, తాగుతానంట తన్నుకుని ఉంటాయట నిజాలు. రోజు కథ పోపించి నిజాలు చెప్పించుకో మరి. ఆడు రోజు కథ తాగుతాడు, నువ్వు కథ పోపించి నిజాలు చెప్పించుకో. తాగితే అంట తన్నుకుంటూ వస్తాయి అంట నిజాలు. అంటే మిగతా అప్పుడు చెప్పాయని ఆడు అబద్ధాలు, తాగినప్పుడు చెప్పాయని నిజాలు. ఈ తాగుబోతుతనము చేత మైండ్ చెడిపోద్దంట. అందుకే వాడు ఏ కొంపకి వెళ్తాడో కూడా తెలియదు. తల్లి ఎవరో తెలియట్లా, చెల్లి ఎవరో తెలియట్లా, భార్య ఎవరో తెలియట్లా, కూతురు ఎవరో, అది రోడ్డు అయింది కాదు ఏమైంది, పెంటల్లో పడుకున్నాడు, పేడల్లో డొల్లాడింది కూడా తెలియట్లా. మైండ్ చెడిపోద్ది. ఈ వ్యభిచార మనస్సు ఉన్న వారికి మతి చెడిపోద్ది. ఆ వ్యభిచార మనస్సు వారిలో ఉండుట వలన వాళ్ళు త్రోవ తప్పిపోతారు. సంసోని జీవితం ఏమైపోయింది? సరైన మార్గంలో లేదు, అడ్డదారిలో పడ్డాడు. మంచి దారిలో వెళ్ళాల్సిన వాళ్ళు, తిన్నని మార్గంలో వెళ్ళవలసిన వాడు అడ్డదారిలోకి వెళ్ళాడు. త్రోవ, ఆ మనస్సు మనల్ని త్రోవ తప్పించి దేవునిని విసర్జించేటట్లుగా చేస్తుంది ఆ మనసు ఉంటే. అందుకే యవనస్తులను అంటున్నాడు, నీవు వీటి నుంచి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. పారిపోకపోతే గుండు కొడతాడు, పారిపోకపోతే కత్తిరిస్తాడు, పారిపోకపోతే దిక్కుమాలిన జీవితంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. భూమికి జ్ఞానంలో నువ్వే అంత పొగరగట్టి మాట్లాడితే రోషం కలిగిన దేవుడు కదండి ఆయన. మరి ఆయన ఎలా మాట్లాడతాడు? అంతే కదా. కాబట్టి వాళ్ళు అనుకున్నారంట, కేవలం నాలాంటి వాడు నువ్వు అనుకున్నావు, నేను ఇక రంగంలోకి దిగ్గాక లిస్టు మొదలు పెట్టానంటే గజగజలు ఆడిపోతావు. ఇంకా ఒక దొంగతనం వాడిని ఏడో పట్టుకున్నారు, పట్టుకుని లిస్ట్ అంతా తెస్తారు. ఒరే ఏడ పట్టుబడ్డావు కానీ అసలు ఎంతమంది ఉన్నారు, అసలు మీ బ్యాచ్ ఎంతమంది, ఎప్పటి నుండి చేస్తున్నావు అంటే చిట్టా మొత్తం చేస్తారు బయటికి. వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, గడగడలాడితే మొత్తం ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలేదంటే పెట్ట 4 బీగుతాడు. సార్ ఆ ఊర్లో కూడా చేశాను అంటాడు. ఆడ కూడా నువ్వు చేసావంటే నేను చేయలేదు సార్ అన్నగా వాళ్ళు నమ్మరు. ఇంకా నువ్వు పట్టుబడ్డావు కదా. పట్టుబడిన తర్వాత లిస్ట్ అంతా బయటికి తీసి పిచ్చి కొట్టుడు కొడతారు. ఆ లిస్ట్ అంతా దేవుడు ముందర పెట్టి మనల్ని గద్దిస్తే నిలబడగలమండి మనం? ఇది దేవుని కృపాకాలం. దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు అని ఆయన తక్కువ అంచనాయి మాకు. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడని ఆయన తక్కువ అంచనాయి మాకు. ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని నీవు తృణీకరిస్తే ఆయన ఉగ్రతం చూస్తావు. జాగ్రత్త. అందుకే నువ్వు పారిపోవాలి. నా ఒళ్ళు నా ఇష్టం, నా కోరికలు నా ఇష్టం అంటే కుక్కకి నీకు తేడా ఉండదు. అవునా? మనం కుక్కలం కాదు కదండి. రోడ్ల మీద ఎలా పడితే అలా తిరగడానికి మనం ఆయన స్వరూపమందు చేయబడిన మనుష్యులం. కాబట్టి ఆహారానికి కోరికకి పొంతన పెట్టకూడదు. అది కడుపు ఆహార పదార్థాలకు నియమం. శరీరం దేవుని నిమిత్తం అని మనం ఉదయం కాలం చదువుకున్నాం కదా. జారత్వ నిమిత్తం కాదు దేహం, దేవుని నిమిత్తం అని మనం ఉదయకాలంలో ధ్యానించాం. ఈ శరీరం ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్లుగా బతకమని కాదు. అలాగ గనక బతికితే నీ మైండ్ పాడైపోద్ది, నీ మనసు పాడైపోద్ది. దేవుని ఒక వాక్యంలో మరొక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 18. వారికి ద్రాక్షారసము సేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు,
వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవను, వారు సిగ్గునొందుతురు. ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షారసం ఏమైందంట, చేదే అయిపోయాను. ఒళ్ళు తెలియట్లేదంట వాళ్ళకి. అరా నెత్తి మీద ఉన్నాయంటారా కళ్ళు, మనుషులను తొక్కుండా తిరుగుతున్నా అంటారు చూసారా. కన్ను మిన్ను తెలియట్లా, ఒళ్ళు తెలియట్లా వాళ్ళకి. మానక వ్యభిచారం చేస్తున్న వాళ్ళు. ఇది ఇలా పొజిషను. మానట్లేదంట, ఇక అదే పనిలో ఉన్నారు వాళ్ళు, మానట్లా. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డల ఎడల కూడా దేవుడు కృప చూపి అనుగ్రహించి దీర్ఘశాంతం చూపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అలాంటి మనసు ఉంటే ఏమైందని చెప్పానండి, మతి చెడిపోద్ది. ఇంకా 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. చూడండి అక్కడ, అది వారిలో వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరగక ఇందరు. ఆ మనసు ఏం చేస్తుంది అంటే దేవునిని ఎరగకుండా చేస్తుంది. కొంతమంది ఇంకా యవన బిడ్డలు దేవుని యొద్దకు ఎందుకు రాలేకపోతున్నారంటే వారిలో ఉన్న వ్యభిచార మనస్సు. ఇప్పుడు చూడండి, చూసే ప్రతి దరిద్రం అంతా అశ్లీలమైనయే కదండి. వాటి గురించి మాట్లాడుకోవడం, ఏకేకలు పక్కపక్కలు అటు ఇటు గురించి మాట్లాడుకోవటం, రహస్యంగా సంతోషించటం. వారిలో ఈ మనస్సు ఉండటం వలన ఏమైందైనా వారు యెహోవాను ఎరగక ఉందురు. ఈరోజు యవన బిడ్డల జీవితాల్లో ఇంకా దేవుని యొద్దకి రాకపోవటానికి గల కారణం వారిలో ఈ మనస్సు ఉండటం మూలంగా. ఈ మనస్సు నుండి బయటపడటమే మారు మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదువునాయన. బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములు నరహత్య చేసేదారు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడేను. ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలను అభ్యాసం చేసేదారు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరచుకొనేదారు. చాలయ్యా, ఇశ్రాయేల్లో ఘోరమైన సంగతి కనపడిందంట. ఘోరమైన కాముకత్వాన్ని జరిగిస్తున్నారంట. ఘోరమైన వ్యభిచార క్రియలు అంటే నేర్చుకుంటున్నారంట, ట్రైనింగ్. ఇంకెంత కొత్తగా చేయాలి, ఇంకెంత రహస్యంగా చేయాలి, ఇంకెంత కనబడకుండా చేయాలి, ఇంకెంతమంది కళ్ళుగొప్పు చేయాలి, ట్రైనింగ్ అనమాట. మొన్న ఆ ప్లేస్లో చేసాం, ఇంకో ప్లేస్ మారుద్దాం, ఇంకొక చోట చేద్దాం. ఘోరమైన కాముకత్వము జరిగించుట దేవుడు చూశాడు. నేర్చుకుంటున్నారంట, అభ్యాసం చేస్తున్నారంట. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, మానని కామాతురత కలిగిన వారిలో. కాబట్టి కొంతమంది దేవునిని ఎరగక ఉన్నారు. అయినా దేవుడు వారి ఎడల ఏం చూపిస్తున్నాడంటే కృప చూపిస్తున్నాడు. అయితే దేవుని కృపని కామాతురత్వమునకు దుర్వినియోగం చేసుకుంటున్నారు వీళ్ళు. సద్వినియోగం చేసుకుంటే దేవుని కృపని మార్పు చెందుతాం. మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలిస్తాం. మరి అర్థం చేసుకోకుండా దేవుని కృపని వ్యర్థం చేసుకుంటే మనం సంసోని జీవితాన్ని మనం చూసాం కదండి, అలా అయిపోతుంది. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖమననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుంటారంట. అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా దేవుడు మాట్లాడినా నా సముఖమునే జరిగిన వాళ్ళు అంటారంట మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుంటారు. ఇదొక భ్రమ అని చెప్పాను కదండి. సంసోను ఒక భ్రమలో ఉన్నాడు. ఏమని?
ఎప్పుడైనా సరే దేవుని యొక్క ఆత్మ బలముగా నా మీదకి దిగి వస్తుంది, ఈడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, ఆమెం చేస్తుంది అని విర్రవీగుతో తిరిగాడు. సంసోనుకు తెలియలా తాను భ్రమలో బ్రతుకుతున్నానని. దేని వలన కలుగుతుందండి భ్రమ? ఇప్పుడు చెప్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 14, 15. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక. చూడండి అక్కడ, ఇది మనకి ప్రాముఖ్యమైనది. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. పాపం వల్ల ఏం కలిగిద్దంట? భ్రమ. కొంతమంది భ్రమలో ఉన్నారు. ఏందా భ్రమ? ఎలా ఉంటుంది? ఇందాక మనం చదివాం హోషేయ గ్రంథంలో. ఏం చదివాం? తమ క్రియల చొప్పున చిక్కబడ్డా మా దేవుడు ప్రేమ కలిగినవాడు, మా దేవుడు కృప కలిగినవాడు, మా దేవుడు వాత్సల్యత కలిగినవాడు, మా పాపాల అసలు జ్ఞాపకమే చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. దేవుడు అనుకోండి నాయన, అది గుర్తుపట్టండి. తమలో తాము అనుకుంటున్నారు, అది భ్రమ అని నేను అంటాను. వాళ్ళు భ్రమలో బ్రతుకుతున్నారు. ఇంకా మనకి ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూసామనుకోండి, అక్కడ కొంతమంది కనపడతారు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 35వ వచనం చదవండి. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఏమంటుందంటే, నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన కోపం నా మీద తొలగిపోయిందని ఆమె చెప్పుకుంటుందంట. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు భ్రమలో ఉండేవాళ్ళు. మేమేమి చేసినా దేవుడు నోరు మూసుకుని ఉంటున్నాడు అనేది అదో భ్రమ. కానీ దేవుని యొక్క కృపని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని ఎంత తృణీకరించే ఉగ్రతని సమకూర్చుకుంటున్నారో వాళ్ళకి ఇంకా తెలియట్లా. అర్థమైందండి? కాన్సెప్ట్ అర్థమైందా మీకు? వీళ్ళు భ్రమలో ఉన్నవాళ్ళు కాబట్టి, అన్న ఎంత తిరిగినా తప్పిపోయిన దేవుడు ఉన్నాడులే, ఆయన రక్తం గార్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కడుక్కో, ఆయన అసలు జ్ఞాపకం చేసుకోడు అన్నట్లుగా భ్రమలో బ్రతికిపోతూ ఉన్నారు. అయితే దేవుడు అంటాడు కింద, పాపము చేయలేదని. అంటే అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్దలాడు కదండి. ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా, విసర్జించాలి కదా, కొన్ని పారిపోవాలి కదా. పాపము చేయలేదని నువ్వు చెప్పావు కాబట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది అంటున్నాడు. నీ మార్గం మార్చుకుంటూ నీవేళ అటు ఇటు తిరుగులాడుచున్నావు. నువ్వు అశ్షూరుని ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడతావు. చేతులు నెత్తిని పెట్టుకుని చూడండి, ఆ జనము నొద్ద నుండి బయటికి, అది గతి. తర్వాత నెత్తిని చేతి పెట్టుకుని అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటారే, అలాంటి గతి మన యవ్వన బిడ్డలకి రాకమునిపే పాపిని అని గ్రహించి ఆయన పాదాల మీద పడి ఆ వ్యసనాల నుండి విడుదల కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటే, దేవుని వాక్యం దగ్గరకు వస్తే, యేసు రక్తము దగ్గరికి కడగబడటానికి నువ్వు సిద్ధపడితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యవ్వన బిడ్డల జీవితాలని, ఆ వ్యభిచారపు మనస్సుని కడిగి పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రావాలి కదండి. ఏదన్నా రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ విధానం ఏంటో చెప్పుకుంటే దానికి తగిన మెడిసిన్ ఇస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా పరిస్థితి, నా యవ్వనేచ్ఛలు ఇవి, వీటిని నేను విసర్జించలేకపోతున్నాను, పారిపోలేకపోతున్నాను ప్రభు పాదాల మీద పడితే, దేవుడు జయించటానికి ఆశా నిగ్రహము కలిగి, అంటే అనుభవించే వయసున్న అనుభవించకుండా ఉండే కృపని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశా నిగ్రహం కలిగి బ్రతకటమే క్రైస్తవ జీవితం. ఏదేనిలో చెట్టు ఉంది కానీ చెట్టు ఉన్న ఫలం తినోడే గొప్పోడు అన్నట్లుగా అన్నీ ఉన్నాయి అనుభవించడానికి. అందుకే పౌలు అంటాడు,
నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి వయసు ఉంది, చేయొచ్చు, అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ దాని పర్యవసానం కాబట్టి అన్నీ చేయ తగినవి కావు యేసు రక్తంలో కడగబడిన మనకు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న వాళ్ళకి నువ్వు తగాదాలు ఆడొచ్చు, నువ్వు కూడా తిట్టొచ్చు, కానీ నీకు తగినవి కావు. ఎందుకంటే లోకములో నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు కాబట్టి, ప్రత్యేకపరిచాడు కాబట్టి. నీకు తగినది కాదు. నాకు తగినదే అని వెళ్తావా? సంసోన్ జీవితం చూసావు కదా, ఏం జీవితం చూసావు కదా, నెత్తిని చేతులు పెట్టుకుని పోయేటట్లుగా దేవుడు పంపిస్తాడు. కాబట్టి మనం ఏదైతే జయించలేకపోతున్నామో, లోకాన్ని జయించిన దేవుడు ఉన్నాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని నేను జయించాను, లోకమును జయించిన విజయము విశ్వాసమే అని ఆయన ఒక మాటను చెప్పాడు. మీరు కూడా లోకాన్ని జయించండి, లోకములో ఉన్న వాటిని జయించండి అని ఆయన పిలుపునిచ్చాడు. నేను జయించిన ప్రకారము మీరు కూడా జయిస్తే నా తండ్రి ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. ఎన్నో ఉన్నాయి కాబట్టి కొంత ఆశ నిగ్రహం కలిగి బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నిగ్రహం కలిగినోడు విగ్రహంలాగా ఉంటాడు అంటారు. ఎవరు? నిగ్రహం కలిగి బ్రతికినోడు విగ్రహంలాగా ఉంటాడు. ఇక చలనమే ఉండదు. రాయి దగ్గరికి వెళ్ళి రాయి కాళ్ళకి చేతులకి ఇట్టన్నా మనకి చిక్కిలి గంతులు ఉండవు. అది విగ్రహం. నిగ్రహం కలిగినోడు అలా ఉండగల. అదే క్రైస్తవ జీవితం. పౌలు ఆ విధంగా ఉండగలిగాడు, యేసు ప్రభు ఆ విధంగా ఉండగలిగాడు. కాబట్టి ఆయన చెప్పాడు, నేను క్రీస్తుని పోలి. మనకేమో నిగ్రహం ఉండదు, నిగ్రహ శక్తి తక్కువ, ఆగ్రహ శక్తి ఎక్కువ, నాశనం అయిపోయే శక్తులు, నాశనం చేసే శక్తులు ఎక్కువ మనకి. దాన్ని అదుపు చేసుకోవటానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వర్తమానాలను ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు. మనం దాన్ని అదుపు చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రాకారము లేని పురము ఎలా పాడైపోతుందో తన మనస్సును అణుచుకోలేనోడు కూడా అంతే. నీ మనసును ఎవడో వచ్చి నేను అనసలేను, నీ మనసు నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర లేదుగా. ఇప్పుడు అంటారు నా మనసు నా దగ్గర లేదు, అమ్మాయి దగ్గర ఉంది. నీ మనసు నీ దగ్గరే ఉంటుంది, ఆమె మనసు. కాబట్టి నీ మనసు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకుండా పెళ్ళిగాక మునిపి గోడలు దూకేవనుకో, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. తగినవి కావు, వివాహానికి ముందు తగినవి కావు. వివాహమైన తర్వాత అలాంటి గోడలు దూకే పనులు నీకు తగినవి కావు. నువ్వు సంసారివి కదా, నువ్వు విశ్వాసివి కదా, ఇవి నీకు తగినవి. మనల్ని మనమే, దేవుడు సైతమే కంట్రోల్ చేసుకుంటాడు. నన్ను నేను బిగబట్టుకుంటానంటాడు కోపంలో. ఆయనకు కూడా కోపం వచ్చిందంట, కానీ నోట్లో నీళ్ళు పోసుకుంటాడు కొన్నిసార్లు. ఆయన కూడా అర్థమవుతుందండి. నోట్లో నీళ్ళు పోసుకుని మెంగకూడదు, నోట్లో అట్ట పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు తిట్టలో ఎవడన్నా తిట్టినా ప్రత్యుత్తరం వీలు. అందుకని ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు, నోట్లో నీళ్లు పోసుకున్నట్టు ఉండాలమ్మా. కోడలుగా ఉన్నామంటే ఎట్టుండాలి? అత్త దగ్గర నోట్లో నీళ్లు పోసుకుని ఉండాలి. నోట్లో నీళ్లు పోసుకున్న ఎందుకు ఉంటుంది? ఆమె నోట్లో ఉన్నది అత్త మొహాన్ని పోసిద్ది. కోడలు అంటే ఏమనుకుంటున్నావు? నోట్లో నీళ్లు పోసుకునే కోడలను అనుకుంటున్నావు ఏంటి? నోట్లో మొహాన్ని వేసిద్ది. అవి మనం చూస్తున్నాం. ఓర్చుకునే దాని గురించి చెప్పారు వాళ్ళు. బిగబట్టుకోవాలి మనల్ని మనం. ఒక్కోసారి బిగబట్టుకోకపోతే ఇక నోట్లో అత్త మీద చూసిందంటే అది ఎంత మామూలు విషయం అసలు. అది నోట్లో మొహం మీద చూస్తే నానా అడావుడు ఉంటుంది. ఇక అది ఉంటానికి వీల్లేదంటది. ఇక అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మన మనస్సుని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతే, ఇప్పుడు బండికి బ్రేకులు ఇచ్చాడు. ఎందుకని? కాలు దగ్గర ఒకటి ఉంటుంది, చేయి దగ్గర ఒకటి ఉంటుంది. కంట్రోల్ చేసుకోమని. బ్రేకు నొక్కితే బండి ఆగాలి. ఆగలేదంటే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. నీకు పోవటమే తెలుస్తుంది, కానీ గుద్దుకుంటూ పోతూ ఉంటావు. అప్పుడు నీకు ప్రమాదం, ఇతరులకి ప్రమాదం. నీ మనసుకి బ్రేక్ వేసుకోవాలి. నువ్వే నడిపేది నువ్వు, వెనకమల్లుడు వేస్తాడండి బ్రేకు. నువ్వు నడిపితే నువ్వే బ్రేక్ వేసుకోవాలి. నీ దేహానికి, నీ ఆలోచనలకు నువ్వే బ్రేక్ వేసుకోవాలి. బ్రేక్ వేసుకోకుండా క్రమంగా నడపకపోతే ఏ కాళ్ళలోకి పోతావో నీకే తెలియదు. బ్రేక్ లేకుండా బండి ఆపగలమండి? అదే కారులో కూర్చున్నవాడు బ్రేకు దొక్కాలి, కానీ
డోర్ తీసి కారు ఆపుతాడా? ఆపలేడు కదా. బ్రేక్ ఇచ్చింది ఆపుకోవటానికి నాయనా. కొన్ని ఆపుకునే శక్తి లోపల బ్రేకులు ఉన్నాయి, వాడండి. కాస్త తుప్పు పట్టిపోతే అని గ్రీజు రాసుకోండి, మెత్తగా పనిచేస్తాయి. అర్థమవుతుందా? లూజ్ అయితే బిగించుకోండి. మెకానిక్ దగ్గరికి వెళ్తే, లేదే మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, చౌకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి అంత టైట్ చేసి పంపిస్తారు. ఆ బ్రేకులు అరిగిపోయినాయండి, కొత్త వేయాల్సి వస్తాయి అని చెబుతారు. లేకపోతే కొత్త బిగించాల్సి వస్తుంది అని చెబుతారు. ఎందుకంటే బ్రేక్ టప్పనే పడితే ఆగిపోద్ది, లేకపోతే చాలా ప్రమాదం. అసలు మేము బ్రేక్ వేయండి అంటే ఎంతమందిని గుద్దుతావో, నీకు ప్రమాదం, నీ మూలంగా ఇతరులకి, నీకు నువ్వే బ్రేక్ వేసుకోవాలి నాయన. అందుకనే యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి. మా వల్ల కావట్లేదంటే మనం ఏం చేయలేం. ఆ బండికి తప్పకుండా యాక్సిడెంట్ అయ్యిద్ది. యాక్సిడెంట్లు ఏవైనా జరగచ్చు, అంతే కదండి. కాబట్టి నీ మనస్సును నువ్వే, నీ ఆలోచనలు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసాం ఇర్మియా గ్రంథంలో. అవంటుంది. ఇంకా మరొక మాట కూడా నేను చదివిస్తాను, చూడండి. 2వ అధ్యాయం 33వ వచనం. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయంగా నటించుచున్నావు, అందువలన నీ కార్యాలు చేయటానికి చెడు స్త్రీలకు కూడా చేసేయని నాశనమైపోయే పనులు, ఈ నాశనమయ్యే పనులన్నీ ఇతరులకు నేర్పించడం. యవ్వన బిడ్డలని పాడు చేస్తున్నారు కొంతమంది అనుభవం కలిగిన వాళ్ళు. బయట పడేయాల్సేందుకు పోయి యవ్వన బిడ్డల జీవితాలనే నాశనం చేస్తున్నారు. ఆమె ఏం చేస్తుందండి? చెడిపోయిన వాళ్ళకు కూడా నేర్పుతుందంట ఎంత ఉపాయంగా చేయాలి, పాస్టర్ గారికి కూడా తెలియకుండా ఎట్ట చేయాలి. అర్థమవుతుందా? ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా ఎట్ట చేయాలి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎట్ట చేయాలి, ఇవి అభ్యాసం చేస్తున్నారు. అయినా దేవుని కృప మనల్ని ఇంకా దాటిపోలేదు. ఆ కృప నిన్ను దాటిపోక మునిపే, దేవుని యొక్క అనుగ్రహం నిన్ను దాటిపోక మునిపే, ఈ యవనస్తుల కూడికల్లో నిన్ను నువ్వే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చూసుకోకపోతే తప్పకుండా బ్రేకులు లేని బండుల్లాగా తప్పకుండా నీకు యాక్సిడెంట్ అయ్యేది మాత్రం వాస్తవం. అందుకని తిమోతితో చెప్తున్నాడు, ఏమని? నా కుమారుడువైన తిమోతి, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 2వ వచనం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడున్నది. ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నువ్వు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. ఇక్కడ నుండి చూడ, నీ వ్యభిచారము చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశాన్ని అపవిత్రపరచుచున్నావు. కావున, చూడండి అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది చూడండి, కావున వానలు కురియక కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడ నొల్లక ఉండవు. వానలు కురవట్లేదంట ఇలాంటి వాళ్ళ మూలంగా. అర్థమవుతుందండి? వానలు కురవటం ఆగిపోయినాయి, దేశం అపవిత్రమైపోతూ ఉంది, కడవరి వర్షం లేకపోతుంది. అయినా సరే వీళ్ళు మార్పు మనసు పొందట్లేదంట, ధైర్యంగా ఉంటున్నారంట. వ్యభిచారం చేసే స్త్రీకి ఉన్నంత ధైర్యంగా ఉంటున్నారంట. చేసేయన్నీ దరిద్ర పనులు మళ్ళీ ధైర్యంగా తిరుగుతున్నారంట. కేవలం దేవుని యొక్క కృపని అడ్డం పెట్టుకుని ఆధారం చేసుకుని ఏం జరగట్లేదులే అన్న ధైర్యం అన్నమాట. సిగ్గుపడనొల్లక ఉండవు. అయినను 4వ వచనం, ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుంచి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. అదే ఇదే మళ్ళీ భక్తే అర్థమవుతుందండి. దరిద్ర పనులే మళ్ళా వచ్చి, నా తండ్రి చిన్నప్పటి నుంచి నా చెలికాడవు నీవేని మొరపెట్టుచుండవా. ఇంకా అంటుంది చూడండి, ఆయన నిత్యము కోపించునా, నిరంతరం కోపం చూపునా అని నీవు అనుకొనిను. చూడండి, నీవు చేయదలచిన దుష్కార్యములను చేయుచునే ఉన్నావు. చేయకూడదు అనుకుంటాం, చేస్తాం. ఆ గ్రూప్ బ్యాచ్ అన్నమాట వాళ్ళంతా. మళ్ళా ప్రార్థనే, తీర్మానమే, మళ్ళా చేయాల్సినవన్నీ
చేస్తానే ఉన్నాం. అర్థమవుతుందండి? ఇంకా 10వ వచనం కూడా చదువు నాయన. 10వ వచనం, ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యోధ పైవేషమునికే గాని పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 12వ వచనం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కుని మాటలు ప్రకటింపు, ద్రోహిని వగ ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనేను, నేను కృపగలవాడను గనుక ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఇంత జరిగినా కానీ ప్రజల్లో ఏం లేదంటండి. యవన బిడ్డల్లో ఎంత వాక్యమైన ఎన్నండి, ఎన్ని మంది సేవకులు వచ్చైనా చెప్పనివ్వండి, ప్రజల్లో ఏమి లేదు. ఇంత జరిగినా పై వేషానికే వస్తున్నారు కానీ పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు రావట్లా. మరి ఇలా ఉంటే మరి ఆయన దీర్ఘశాంతరాన్ని ఇట్లాగే తృణీకరిస్తే, యవనేచ్ఛలు ఉన్నాయి, వయసు ఉంది, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవడానికి దేవుడు నీకు ఆయుష్నిస్తుంది, మారు మనస్సు పొందటానికి. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఇంకా మూర్ఖంగా తిరిగి నేను అలాగే తిరుగుతా, అలాగే ఉంటా, ఏం జరిగిద్దో జరగని చూస్తా అని కనుక నువ్వంటే, ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన వాడు ఏడు ఉండవు, హాస్పిటల్లో ఉంటావు మంచం బట్టి. అర్థమవుతుందా? మంచం పట్టిస్తాడంట ఆయన. ఇక మంచం నుంచి లెగవటం ఉండదు, ఎవడన్నా 4 మనుషులు లేపాలి నిన్ను. ఇదంతా కూడా ఎందుకు ఈ సమయం ఇస్తున్నాడు? ఏం తెలియని వాళ్ళలాగా ఉన్నారు కానీ మీరంతా వాక్యం వినేవాళ్ళు. అసలు ఏం తెలియదండి మాకు ఇట్లాంటి అన్నట్టుగా ఉన్నాయి మొహాలు, అంతేనా? ఎందుకు ఇచ్చాడు ఈ సమయం? ఇంకా ఎందుకు బతికిచ్చాడంటే మారు మనసు. మరి మన యవ్వన బిడ్డలు ఇంకా ఎందుకు బతికిచ్చాడు? మారు మనసు పొందటానికి ఇది సమయం. ఇంకా దేవుని దీర్ఘశాంతరాన్ని మన బిడ్డలు తృణీకరిస్తే మంచం పట్టవచ్చు, ఏవైనా జరగవచ్చు. సంసోని గతి చూసాం, ఏమొక బట్టిని గతి చూసాం. బైబిల్లో ఇంక చాలామంది గతులు ఉన్నాయి. ఎన్ని గతుల గురించి చెప్పినా మన గతి మారాలిగా. నేను ఒక 10 మంది గతుల గురించి చెబుతా, ప్రియులారా అక్కడ ఉంది చూడండి, ఇదిగో ఎక్కడుందో చూడండి, చదవండి అని అంటాను. మన గతి మారాలిగా. అందుకనే తిమోతికి చెబుతున్నాడు, నా కుమారుడా యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. పారిపోకపోతే దానికి పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ఎప్పటివరకు చూసాంగా, కొన్ని ఉదాహరణకి కొన్ని చూసాం కదండి. కాబట్టి విశ్వాసి అయిన యవనస్తుడికి కొన్ని పనులు తగవు, విశ్వాసి అయిన యవనురాలకి కొన్ని పనులు తగవు, సేవకుడైన యవనస్తుడికి కొన్ని పనులు తగవు. తగును అని కనుక దాంట్లో దిగితే రోజు రోజుకి ఏం సమకూర్చుకుంటారంటండి? దేవుని ఉగ్రత. కాబట్టి దాని నుంచి మనం ఏమవ్వాలి? వాటిని చూసిన అవి కలిగినప్పుడు వాటికి దూరంగా, ప్రమాదకరమైన వాటికి దూరంగా పారిపోవాలి. మీటింగ్ జరిగింది, సర్పం వచ్చింది, ఇప్పుడు పాము వచ్చింది, ఏం చేస్తాం మనం? మీటింగ్ జరుగుతుంది, సర్పం వచ్చింది, ఏం చేస్తాం? మైకి పరిగెత్తి అటు ఎటోలో పరిగెత్తటమే. ఇంకా ప్రమాదం కదండి. ప్రమాదం అయినప్పుడు వాటికి దూరంగా మనం పారిపోతాం. ఈ ఇచ్చలు కూడా కొన్ని ప్రమాదకరమైనవి. కొన్నిటికి దూరంగా ఉండకపోతే అసలు మనం కుటుంబానికి దూరం అవుతాం, లోకానికి దూరం అవుతాం, దేవునికి కూడా దూరం అవుతాం. కాబట్టి ఈ మనసు ఉండటం మూలంగా మతి చెడిపోతుంది కొంతమందికి. ఈ వ్యభిచార మనసు ఉండటం మూలంగా కొంతమంది దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఈ మనసు ఉండటం మూలంగా అనేక విషయాలు మనం చూసాం. కాబట్టి వాటిని మనం జయించటానికి ప్రభువు సహాయాన్ని మనం కోరతాం. మన యవ్వన బిడ్డల కొరకు కూడా మనం
ప్రార్థన చేద్దాం. వివాహానికి ముందే ఎలా ఉండాలి, వివాహానికి తర్వాత ఎలా ఉండాలి, ఏది తగినది ఏది తగనిది అన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎలాంటి తిరుగుళ్ళు తిరిగినా అంతా బాగానే ఉంటుంది, అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు జరిగిన క్రియలన్నింటిని బట్టి నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈ విషయాలన్నీ మొదలుపెట్టి నేను వరుసగా గద్దిస్తాను. అలాంటి పరిస్థితి రాకమునిపే ఇదే మిక్కిలి అనుకూల సమయం. బండి రిపేర్ అయినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళినట్టుగా సేవకుల దగ్గరికి రా, కొన్ని విషయాలు పంచుకో, లేకపోతే దేవునితోనే కనెక్షన్ పెట్టుకో, దేవునికి చెప్పుకొని బాధలన్నీ, ప్రభా నాకు జయం కావాలి అంటే జయించాడు కాబట్టి జయ జీవితాన్ని దేవునికి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఆశానిగ్రహం కలిగి బ్రతికాడు కాబట్టి ఆశానిగ్రహం కలిగి ఎలా బ్రతకాలో ఆలోచన నీకు ఇవ్వగలడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. కాబట్టి కొంత సమయం లేచి నిలబడి దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెడదాం.